రామ సీతాఫల్ షీరా. రామఫలం, రామ సీతాఫల్ చాలా మందికి తెలిసే ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో చాలా బాగా, అంటే గోదావరి ప్రాంతాల్లో చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది అది, ముఖ్యంగా అంటే ఆయా సీజన్స్ని బట్టి. అది కూడా మనకు సీతాఫలం లాగానే ఉంటుంది, కాకపోతే కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అంతే. ఆల్మోస్ట్ 80% మనకు సీతాఫలం లాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. సో మరి ఈ రోజు రామ సీతాఫల్తో ఒక షీరా తయారు చేయబోతున్నా. సరే తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. రామ సీతాఫల్ షీరా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రామఫల్ గుజ్జు 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, బాదాం కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, పటికి బెల్లం పొడి 2 టేబుల్ స్పూన్లు, బొంబాయి రవ్వ 1/2 కప్పు, పాలు 2 కప్పులు, కుంకుమ పువ్వు పాలు 1 టేబుల్ స్పూన్, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, జాజికాయ పొడి చిటికెడు, సారెపప్పు కొద్దిగా. రామ సీతాఫల్ షీరా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. రామ సీతాఫలం ఇంతకుముందని చెప్పినట్టుగా మనకు కొన్ని ప్రాంతాల్లో చాలా ఎక్కువగా దొరుకుతుంది. దాన్ని గుజ్జుగా తీసుకొని మనం పక్కన రెడీగా పెట్టుకున్నాం. దాంతో మనం ఒక షీరా అంటే ఒక హల్వా లాగా అనుకోవచ్చు. ఓకే, అది తయారు చేసుకోబోతున్నాం. రామ సీతాఫలంకు ఉన్నటువంటి ఉపయోగాలు ఏంటి అంటే, అది బేసిక్గా వాపులు బాగా తగ్గిస్తుంది, జాయింట్ పెయిన్స్ అంటే నీ పెయిన్స్ చాలా బాగా తగ్గిస్తుంది, కంటి ఆరోగ్యానికి చాలా మంచిది, అలాగే లివర్ క్యాన్సర్ రాకుండా మనల్ని అంటే చక్కగా లివర్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది అనమాట. అంతేకాకుండా ఇందులో ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియము, తర్వాత ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది, జీర్ణాశయానికి కూడా చాలా చాలా మంచిది. సో ఖచ్చితంగా రామ సీతాఫలం ఏ ప్రాంతంలో అయితే మీకు ఎక్కువగా దొరుకుతుందో అక్కడికి మీరు వెళ్ళినప్పుడు తెచ్చుకోవడము, ఇటువంటివన్నీ 100% చేస్తూ ఉండండి. ఎందుకంటే ఈ వంట అనేది చాలా ట్రెడిషనల్ వంట, అప్పటి వంట. చాలా మందికి తెలియదు కూడా అసలు రామ సీతాఫలంతో అసలు ఈ వంట చెయ్యొచ్చన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. అసలు ఆ పండు ఉంటుందని కూడా కొన్ని ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి తెలియదు. ఓకే, సో ఈ రోజు మరి దాంతో చక్కగా మనము షీరా తయారు చేసుకోబోతున్నాము. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే స్టవ్ వెలిగించేసుకుందాం. ఇందులో ముందుగా కాస్త నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కూడా వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందాం. సో ముందు ఆ పని అయిపోతే మనకు మిగతావన్నీ కూడా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. సో నెయ్యి మనకు లైట్గా కరిగిన తర్వాత ముందుగా బాదాం, బాదంతో పాటు కాస్త జీడిపప్పు, అలాగే కిస్మిస్లు. సో ఇది చూసారా అండి, రామ సీతాఫలం గుజ్జు. అంటే దీనికి ట్రిక్ ఏంటంటే ఆ సీడ్స్లోంచి, ఆ విత్తనాల్లోంచి గుజ్జు బాగా రావడానికి ఒక స్ట్రెయినర్ తీసుకోవాలి. మనం మామూలుగా స్ట్రెయిన్ చేస్తాం కదా, సో ఆ స్ట్రెయినర్ తీసుకొని చక్కగా ఇదంతా కూడా వేసేసుకొని బాగా నలిపేసుకుంటే కొంతవరకు మన గుజ్జు కిందికి వచ్చేస్తుంది. అది పూర్తిగా రావాలి అంటే కాస్త పాలు వేసుకుంటూ మనకు తీసుకుంటూ ఉంటే కూడా మనకు ఆ విత్తనాల్లోంచి ఆ గుజ్జు అనేది చాలా ఫాస్ట్గా వచ్చేసి మనకు చేత్తో నీట్గా ఇలా అనేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ టైం కూడా మనకు పట్టదు. ఓకే, సో మనకు డ్రై ఫ్రూట్స్ కూడా చక్కగా వేగిపోయాయి కాబట్టి ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా మనం డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే బాండీలో ఉప్మా రవ్వ, ఓకే, సో సూజీ అంటాం కదా, అందరికీ తెలిసిందే ఇది. సో ఇదే కొంచెం నెయ్యి ఉంది కాబట్టి సరిపోతుంది. చక్కగా వేసుకొని వేయించేసుకుందాం. ఓకే, సో చక్కగా మనం నేతిలో వేయించుకుంటే ఎప్పుడు కూడా బొంబాయి రవ్వ మంచి స్మెల్ వస్తుంది. చక్కగా వేయించేసుకోవాలంటే మంచి వాసన రావాలన్నమాట, మంచి బ్రౌనిష్గా అవ్వాలి లైట్గా, అలాగే మంచి వాసన కూడా రావాలి. అంటే మనకు వేయించుకుంటూ ఉంటేనే మంచి టేస్ట్, అంటే ఆల్రెడీ స్మెల్ అయితే వచ్చేస్తుంది. సో ఎప్పుడెప్పుడు రుచి చూడాలా అని వెయిట్ చేసే విధంగా ఉంటుంది. సో ఇలా చక్కగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇది ఉండలు కట్టకుండా మనము ఈ పాలు పోసుకుంటూ దీన్ని మనం కలుపుకోవాలన్నమాట. ఓకే, ఒక్కసారి చూడండి ఎలా కలుపుతున్నాను. మధ్య మధ్యలో ఇలా ఇది కూడా వెంటనే కలిపేసుకోవాలి, ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. సో ఇంకొంచెం కూడా మనం పాలు పోసుకుందామంటే ఆల్మోస్ట్ 2 కప్స్ ఆఫ్ మిల్క్ పడుతుంది. ఓకే, ఇది మనం కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా ఒకసారి కలుపుకుంటూ ఉంటే మనకు ఉండలు ఎక్కడా లేవు చూసారా. సో ఉండలు కట్టకుండా చక్కగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం మనకు దగ్గర పడేంత వరకు కలుపుకోవాలన్నమాట. చూసారా కొంచెం దగ్గర పడింది. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం అయితే ఇంకొంచెం బాగా దగ్గర పడుతుంది అనమాట. సో ఇది మంచి అంటే ఇది చాలా హెల్దీ స్వీట్ అండి. పిల్లలకు పెద్దవాళ్లకు అందరికీ పెట్టచ్చు. చాలా ఎంజాయ్ చేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సాత్వికమైంది, ఆరోగ్య విలువలు చాలా చాలా ఎక్కువగా ఉన్నటువంటి ఒక పండు, ఒక స్వీట్. దగ్గర పడింది కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇదిగోండి ఇలా గుజ్జు తీసుకొని పెట్టుకున్నాం కదా, రామ సీతాఫలం గుజ్జు. ఆ రామ సీతాఫలం గుజ్జుని చక్కగా ఈ రవ మిశ్రమంలో వేసేసుకోవాలి. ఒక కప్పు నిండా తీసుకున్నారండి. ఎందుకంటే మనకు ముఖ్యంగా అంటే మెయిన్ షుగర్ ఇదే తీసుకుంటున్నాం. అఫ్కోర్స్ మనం పటిక బెల్లం పొడి వేస్తున్నాం కానీ కొంచెమే వేస్తున్నాం. సో ముఖ్యంగా న్యాచురల్ స్వీట్ లాగా తినాలనుకుంటున్నాం కాబట్టి ఇది కొంచెం ఎక్కువగానే వేసుకున్నాం. సో ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఓకే, ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులో కొంచెం పటిక బెల్లం పొడి, మీకు ఏమైనా కొంచెం స్వీట్ ఫీల్ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే 1 లేదా 2 స్పూన్ సరిపోతాయి. ఎందుకంటే మనకి పండు తాలూకు స్వీట్నెస్ ఉంటుంది కదా, అది సరిపోతుంది. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత మనం కాస్త నెయ్యి వేసుకుంటూ దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం మనకు దగ్గర పడాలి లైట్గా, మరి ఎక్కువ దగ్గర పడి హల్వాలాగా ఏం అయిపోదు. ఎందుకంటే ఇందులో మనం పాలు అది కూడా వేసుకున్నాం కాబట్టి, ఎందుకంటే ఇది పండు కాబట్టి అలా అవ్వదు. కాకపోతే కొంచెం మనకు బాగా దగ్గర పడాలన్నమాట. అలాగే దీంట్లో కాస్త కుంకుమ పువ్వు పాలు కూడా వేసుకుందాం. అంతకన్నా ముందు యాలక్కుల పొడి వేసేసుకుందాం. సో మంచి ఫ్లేవర్ యాడ్ అవ్వాలంటే యాలక్కుల పొడి, అలాగే కుంకుమ పువ్వు పాలు మంచి ఫ్లేవర్ కోసం. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. చూసారా న్యాచురల్ ఫుడ్ కలర్. సో మీరు ఎటువంటి కలర్స్ వేయాల్సిన అవసరం లేదండి. సో చక్కగా కుంకుమ పువ్వు ఆఫ్ కోర్స్ కొంచెం మనకి ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది, కాకపోతే మీకు చాలా రోజులు వస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మనం ఎక్కువ కూడా వాడాల్సిన అవసరం లేదు కదా. చూసారా ఎంత బాగా అయిందో. అంటే మనకి ఇలా కలిపినప్పుడు చక్కగా ఇదిగోండి ఇలా అవుతుంది. ఆహా, చూడ్డానికైతే బ్రహ్మాండంగా ఉందండి అసలు. సో ఫైనల్గా మనం కాస్త జాజికాయ పొడి కూడా వేసుకోవచ్చు. అలాగే సారెపప్పు దీంట్లో అయినా వేసుకోవచ్చు, అందులో అయినా వేసుకోవచ్చు. సో దీంట్లో నేను సారెపప్పు కూడా వేసేస్తున్నాను. వేసేసి ఒకసారి మనం వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా సగం ఇందులో వేసేసుకుందాం. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో ఇది కూడా మనకు ఒక హల్వా లాగా వస్తుందండి. సో చాలా చాలా కమ్మగా ఉంటుందన్నమాట. సో ఇది కూడా మనకు చక్కగా ఏంటి అంటే నెయ్యి వేసుకుంటూ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు మిగిలిన డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి చక్కగా పైనుంచి ఇలా గార్నిష్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా సాత్వికమైన ట్రెడిషనల్ వంట రామ సీతాఫలం షీరా మీ అందరి కోసం రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. రామ సీతాఫల్ షీరా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రామఫల్ గుజ్జు 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, బాదాం కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, పటిక బెల్లం పొడి 2 టేబుల్ స్పూన్లు, బొంబాయి రవ 1/2 కప్పు, పాలు 2 కప్పులు, కుంకుమ పువ్వు పాలు 1 టేబుల్ స్పూన్, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, జాజికాయ పొడి చిటికెడు, సారెపప్పు కొద్దిగా. రామ సీతాఫల్ షీరా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ లో నెయ్యి వేసి కరిగాక
అందులో బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో ఉప్మా రవ్వ వేసి రంగు మారేంత వరకు వేయించుకుని కొంచెం పాలు కూడా పోసి కలుపుతూ ఉండలు కట్టకుండా దగ్గర పడేంత వరకు మగ్గించుకొని అందులో రామ సీతాఫలం గుజ్జు, పటిక బెల్లం, నెయ్యి, యాలక్కుల పొడి, కుంకుమ పువ్వు పాలు వేసి కలుపుతూ పాన్ కి అంటకుండా దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి. చివరిగా జాజికాయ పొడి, సారెపప్పు, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి మరలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకుంటే రామ సీతాఫల్ షీరా రెడీ.